సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు రైతు భరోసా విధి విధానాలపై తెలంగాణ శాసనసభలో చర్చ సందర్భంగా తుమ్మల ప్రకటన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చినట్లుగా గుర్తించామన్న తుమ్మల, రైతులు వ్యవసాయ శాఖ నిపుణులతో చర్చల అనంతరం సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు సభకు వెల్లడించారు. కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం అధ్యక్ష. సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాన్ని సేకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనవరి నుండి అమలు చేయ తలపెట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి గౌరవ సభలో సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వీటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్తులో రైతు భరోసా యొక్క విధి విధానాలని ప్రకటించి రేపు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష.